ఉగాది పండగ రోజున పంచాంగం ఎందుకొరకు వినాలి? అది మీకు తెలుసా? ఒక పని చేస్తే మీ జీవితమే మారిపోతుంది. అసలు ఉగాది యొక్క అసలు అర్థం ఏమిటో ఈ యొక్క వీడియోలో పూర్తిగా చూద్దాం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఉగాది అంటే ఏమిటి, పురాణాలు ఏమంటున్నాయి, పంచాంగ శ్రవణం ఎందుకొరకు చేయాలి. ఉగాది అనే పదం యుగ ప్లస్ ఆది నుండి వచ్చింది. అంటే ఒక కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని, అందుకే ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు, సృష్టి మొదలైనటువంటి పవిత్ర దినంగా చెప్తారు. చైత్రమాసం శుక్లపాడ్యమి రోజున మన హిందూ యొక్క కాలమాన ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం ఉగాది రోజున చేసే ప్రతి మంచి పని అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున పూజలు, దానం, కొత్త సంకల్పాలు ఇవన్నీ చేస్తే మన జీవితం శుభమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుందాం. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగం, కరణం, ఈ యొక్క 5 అంశాలు కలిస్తేనే పంచాంగం. ఉగాది పర్వదినాన ఎప్పుడైతే ఈ యొక్క పంచాంగ శ్రవణం చేస్తామో ఈ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, మన యొక్క రాశి ఫలితాలు, ధనము, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యయము అన్నీ కూడా తెలుస్తుంది. శుభముహూర్తాలు, ఏ పనికి ఎప్పుడు, ఏ రోజు మంచి రోజు అనే విషయం కూడా తెలుస్తుంది. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుందని చెప్తున్నాయి. ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ఉగాది పచ్చడి ఖచ్చితంగా చేస్తారు. అసలు ఉగాది పచ్చడి చేయడానికి ముఖ్య విషయం ఏమిటి, ఈ యొక్క పచ్చడి మనకు ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా? చేదు, తీపి, పులుపు అంటే కష్టాలు, సంతోషం, అనుభవాలు, ఇవన్నీ జీవితం అన్నీ కలిసినదే అని నేర్పుతుంది. అందుకే ఉగాది అనేది కేవలం పండుగ కాదు, జీవితం ఎలా ఉండాలో నేర్పే ఒక దివ్యమైనటువంటి దినంగా చెప్తారు. ఈ ఉగాది మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. జై శ్రీమన్నారాయణ.